హాయ్, ఈ వీడియో ద్వారా ఈటీపీ వాటర్లో ఉండే అమ్మోనియా అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకిచ్చిన శాంపుల్ను 100 ml తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న శాంపుల్కి బేసిక్గా టీడీఎస్ ఇంకా పీహెచ్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఇచ్చిన శాంపుల్ యొక్క పీహెచ్ వచ్చేసి 2.47గా ఉంది. మనం ఒక శాంపుల్ను ప్రిపేర్ చేయాలి అంటే శాంపుల్ యొక్క ఫైనల్ పీహెచ్ అనేది 9.5. అయితే ఇక్కడ నాకు ఇచ్చిన శాంపుల్ యొక్క pH అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ pHని పెంచేదానికోసం కొన్ని బఫర్స్ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా బోరెడ్ బఫర్ను 20 to 25 mlను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బఫర్ను శాంపుల్లో యాడ్ చేసిన తర్వాత శాంపుల్ యొక్క pH అనేది ఉండాల్సిన pH కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే కొన్ని శాంపుల్లో pH అనేది 9.5 ఇంకా 9.5 కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ శాంపుల్ యొక్క pH ఆల్రెడీ 9.5 కానీ 9.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి బఫర్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. శాంపుల్ని డైరెక్ట్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ శాంపుల్ యొక్క pHను చెక్ చేసిన తర్వాత బోరెడ్ బఫర్ను 20 to 25 mlను ఒక్కసారి మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ బోరెడ్ బఫర్ను యాడ్ చేసిన తర్వాత శాంపుల్ యొక్క pH అనేది డైరెక్ట్గా 9.5కి అయితే రీచ్ అవ్వదు. కరెక్ట్గా 9.5 pH కోసం 0.1 నార్మాలిటీ ఉన్న NaOHను ఒక్కొక్క డ్రాప్గా 9.5 pH వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు శాంపుల్ ప్రిపరేషన్ అనేది అయిపోయినట్లే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న శాంపుల్ను ఈ అమ్మోనియా జెల్దాల్ ఫ్లాస్క్లో డైరెక్ట్గా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే శాంపుల్ని ప్రిపేర్ చేయడానికి తీసుకున్న బీకర్లో ఆల్రెడీ కొంచెం శాంపుల్ మిగిలిపోయి ఉంటుంది కాబట్టి డిస్టిల్ వాటర్తో 1కి 2 సార్లు రెన్సింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న శాంపుల్ను ఇంకా అనాలిసిస్ చేద్దాం. శాంపుల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లాస్క్లు అనేవి ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న శాంపుల్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని శాంపుల్స్లో ఫోమ్ ఉండడం వల్ల శాంపుల్ హీట్ అయ్యేటప్పుడు శాంపుల్ ఎవాపరేషన్తో పాటు ఈ ఫోమ్ కూడా డైరెక్ట్గా బోరిక్ యాసిడ్లోకి పడిపోతుంది. ఈ ఫోమ్ కంట్రోల్ చేసుకోవడం కోసం గ్లాస్ బెడ్స్ని 4 to 5 బాల్స్ని శాంపుల్తో పాటు డైరెక్ట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్లాస్ బెడ్స్ అనేవి ఇలా ఉంటవి. ఇవి 4 to 5 బాల్స్ డైరెక్ట్గా వేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, మనం తీసుకున్న శాంపుల్ హీట్ అయిన తర్వాత ఎవాపరేషన్ ద్వారా స్ప్లాష్ హెడ్లోకి ఎలా కలెక్ట్ అవుతుందో ఒకసారి గమనిద్దాం. ఈ శాంపుల్ అనేది ఎవాపరేషన్ స్టార్ట్ అవ్వడానికి దాదాపు 20 to 25 minutes టైం వరకు పడుతుంది. ఈ స్ప్లాష్ హెడ్లో కలెక్ట్ అవుతున్న శాంపుల్ అనేది చాలా హీట్గా ఉంటుంది. అయితే మనము కొనికల్ ఫ్లాస్క్లోకి అంతే హీట్తో కలెక్ట్ చేయకూడదు. ఈ స్ప్లాష్ హెడ్కి అటాచ్ చేసి కూలింగ్ కండెన్సర్ అనేది ఉంటుంది. ఆ కూలింగ్ కండెన్సరు ఎప్పుడూ కూల్గా ఉండేలాగే చూసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న శాంపుల్లో అమ్మోనియా కనుక ఉన్నట్లయితే అమ్మోనియా కలర్ అనేది వైలెట్ నుంచి గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి. మనం టోటల్గా శాంపుల్ అనాలిసిస్ చేయాలంటే దాదాపు 150 ml వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 150 ml శాంపుల్ను కలెక్ట్ చేయడానికి 1:20 నిమిషాల నుంచి 1:30 నిమిషాల టైం వరకు పడుతుంది. ఒకవేళ శాంపుల్లో అమ్మోనియా లేకపోతే ఇలా వైట్ కలర్ లాగే ఉండిపోతుంది. ఇక్కడ చూడండి, 40 నిమిషాల తర్వాత శాంపుల్ అనేది దాదాపు 120 ml వరకు కలెక్ట్ అవుతుంది. టోటల్గా 1:20 నిమిషాల తర్వాత మనకు 150 ml అనేది కలెక్ట్ అవుతుంది.
ఇలాగా 150 ml కలెక్ట్ అయిన తర్వాత అనాలిసిస్ కోసం తీసేటప్పుడు ఇలాగా శాంపుల్ని హ్యాండ్స్తో కవర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎయిర్కి ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు. అయితే ఇక్కడ నేను అనాలిసిస్ కోసం టైట్రోమెట్రిక్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. దీనికోసం 0.2 నార్మాలిటీ ఉన్న H2SO4ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఫినిషింగ్ కలర్ని ఎలా ఫైండ్ చేయాలంటే మనం తీసుకున్న బోరిక్ యాసిడ్ కలరే ఫినిషింగ్ కలర్ వస్తుంది, అంటే వైలెట్ కలర్లోకి వస్తుంది. వన్స్ వైలెట్ కలర్లోకి వచ్చిన తర్వాత అనాలిసిస్ అనేది కంప్లీట్ అయినట్లే. నెక్స్ట్ వీడియోలో దీని క్యాలిక్యులేషన్ ఇంకా కెమికల్స్ ప్రిపరేషన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.